హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ బెండకాయ పులుసు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బెండకాయ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బెండకాయ నేను ఈ సైజ్ కట్ చేశాను. ఇలా ఫ్రై చేయడం వల్ల జిగురు అనేది ఉండదు. బాగా ఫ్రై చేసుకోవాలి 5 మినిట్స్ వరకు. ఈ బెండకాయలు 350 గ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టీల్ గిన్నె పెట్టుకున్నా. నేను అల్యూమినియం గిన్నె పెట్టుకుంటే దాంట్లో ఏమంటారు, చింతపులుసు వేస్తాం కదా ఈ బెండకాయ పులుసుకు. అల్యూమినియం గిన్నెలో అది కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఇలా స్టీల్ గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి ముక్కలు, 1/2 కప్ ఆనియన్ ఉల్లి తరుగు, మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంత రెడ్ కలర్ అయ్యే అవసరం లేదు ఆనియన్ ఉల్లి తరుగు, జస్ట్ లైట్గా కొంచెం వేగితే చాలు. పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రెష్ చేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది, మంచి రెసిపీ కూడా మంచిగా అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు బెండకాయ వేసేద్దాము. 350 గ్రామ్స్ ఈ బెండకాయ. మంచిగా 5 మినిట్స్ ఫ్రై చేసిన నేను పెంక మీద. అలా ఫ్రై చేయడం వల్ల జిగురు అనేది రాదు. ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై కావాలి. ఇది సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగినంత. నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ వేసా కదా, మంచిగా 2-3 మినిట్స్ మంచిగా ఇట్లానే ఫ్రై కావాలి ఆయిల్లో. 2.5 టీ స్పూన్ మిరప్పొడి వేస్తున్నా. మీరు మీ టేస్ట్కి తగినంత ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1/2 కప్ వాటర్ వేసుకుందాము. ఇంకొన్ని వాటర్ పడతాయి. మొత్తం 1 కప్ వాటర్ కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ ఉడికించుకుందాం బెండకాయ. మధ్యలో మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉందాం. ఇవి టమాటాస్ ఉన్నాయి, మీడియం సైజువి 2 ఉన్నాయి. కట్ చేసుకొని ఇలా బాగా పిసుకుందాము మంచిగా. చూడండి, నేను ఇలా పిసికేసాను. దీంట్లో మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది ఇది పల్పు. ఇప్పుడు మనం దీంట్లోకి ఏం చేద్దామంటే చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకుందాం. ఇప్పుడు ఇది చింతపండుది రసం తీసా కదా, ఈ టమాటాలో వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. అంటే 1/2 లీటర్ వరకు ఉంటుంది ఇది పల్ప్. ఇప్పుడు మనం ఒకసారి బెండకాయ కలుపుకుందాము. చెప్పా కదా మధ్యలో చూడాలని. చూడండి, మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఇది ఇంకా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, ఇంకొక 5 మినిట్స్.
ఇప్పుడు బెండకాయ ఉడికింటది, చూద్దాం. ఇప్పుడు మనము చింతపండు టొమాటో ఇది రసం తీసి పెట్టుకున్నా కదా, ఇది మొత్తం వేసేద్దాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. బాగా మంచిగా ఇది ఒకసారి కలిసేటట్టు కలుపుకుందాము. ఉప్పు కారము ఎక్కువ తక్కువ అయితే ఇప్పుడే చెక్ చేసుకోవాలి, చెక్ చేసి వేసుకోవాలి. కొంచెం ఉప్పు తగ్గిన ఉప్పు వేసుకోండి, కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడే చెక్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేద్దాము, మీడియం ఫ్లేమ్ మీద పెడదాము మంట. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. 5 మినిట్స్ అయింది, మూత తెరిచి చూద్దాం. వావ్, చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం. బెండ పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వావ్, వేడిగా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ బెండ పులుసు. వేడిగా బెండకాయ పులుసు రెడీ అయ్యింది. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, ప్రతి దాంట్లోకి సూపర్గా ఉంటుంది. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.